ఈ రోజు మన రూమ్ హంటింగ్ లో డే 3 లాస్ట్ 2 వీడియోస్ కి అంత మంచి రెస్పాన్స్ వస్తుందని అస్సలు అనుకోలేదు. చాలా థ్యాంక్స్ అండ్ చాలా డిఎమ్స్ అయితే వచ్చాయి లాస్ట్ వీడియోలో ఆ రూమ్ కోసం. అందుకే ఈ వీడియోలో దానికి ఒక క్లారిటీ ఇస్తా. తర్వాత మన రూమ్ గురించి చూద్దాం. నిన్న ఫైనల్గా ఈ రూమ్ నచ్చిందని చెప్పా కదా, అండ్ మా ఫ్రెండ్ డ్రాప్ అవడం వల్ల 1 అవర్కే చూస్తున్నామని కూడా చెప్పా కదా. సో అందుకే ఆ 1 BHKకి డ్రాప్ అయిపోయాం. అండ్ లాస్ట్ వీడియోలో చాలా మంది అడుగుతున్న క్వశ్చన్, ఆ రూమ్ ఎక్కడ అండ్ ఓనర్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. ఆ రూమ్ బట్రహల్లిలో అండ్ ఆ రూమ్ ఇప్పుడు అవైలబుల్లో లేదు. ఆ రూమ్ పక్కనే ఇంకో బిల్డింగ్ ఉంది, ఫెబ్లో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవుతుందని చెప్పారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, కనుక్కొని చెప్తా. ఇంకా మన రూమ్ గురించి మాట్లాడుకుంటే ఫైనల్గా ఒక డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయ్యింది. మనం అనుకునే రూమ్ అయితే దొరికింది, అది కూడా మన బడ్జెట్లో. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అడ్వాన్స్ పే చేసి ఇంకా అన్ని ప్యాక్ చేసుకున్నా. ఫైనల్గా ఒకసారి మన ఓల్డ్ రూమ్కి అయితే బాయ్ చెప్పేసా. ఇంకా మన స్కూటీకి లగేజ్ మొత్తం సెట్ చేసి మన డ్రీమ్ రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయా. ఇప్పటికే ఆ లొకేషన్ ఎక్కడో అర్థమై ఉంటుంది, సో గెస్ట్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్గా ఆ రూమ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయా. ఈ రూమ్ మీకు చూపించాలని చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఇదే మన రూమ్, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా కొద్దిసేపు రూమ్ అంతా చూసుకొని ఇక్కడ పులప్స్ తీసుకోవడానికి మంచి కంఫర్ట్ ఉంది అండ్ బయట వ్యూ కూడా చాలా బాగుంది. ఇంకా మన దగ్గర పాలు పొంగించడానికి బౌల్స్ లేవు, సో ఒక బౌల్ తీసుకోవడానికి మన రూమ్ దగ్గరలో ఈ షాప్కి అయితే వచ్చా. ఇంకా ఒక బౌల్ అండ్ రూమ్ క్లీన్ చేయడానికి ఒక లిక్విడ్ కూడా తీసుకున్నా. పాలు పొంగించాలంటే పాలు ఉండాలి కదా, ఒక మిల్క్ ప్యాకెట్ తీసుకొని రూమ్కి అయితే వచ్చేసా. ఇంకా ఫస్ట్ రూమ్ని వాటర్తో క్లీన్ చేసి పాలు పొంగించేసా, ఏదో మనకి తెలిసినలాగా. ఇంకా కొద్దిసేపు బయట వ్యూ చూసుకొని ఇంకా లాగిన్ టైం అయితే లాగిన్ అయ్యి వర్క్ చేసుకున్నా. నెక్స్ట్ వీడియోలో రూమ్ రెంట్ ఎంత, అడ్వాన్స్ ఏరియా గురించి మాట్లాడుకుందాం.